అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం రావిపాలెం భూ పరిహారం వ్యవహారంలో తనపై వస్తున్న ఆరోపణలను కర్రి శ్రీనివాసరావు ఖండించారు. సర్వే నంబర్ 16/2 2.50 ఎకరాల భూమి బండారు కాంతకు చెందినదని రెవెన్యూ అధికారులు ఇప్పటికే నిర్ధారించారని తెలిపారు. తనకు రావాల్సిన పరిహారాన్ని అడ్డుకునేందుకు కొందరు రెవెన్యూ బార్క్ అధికారులు కుమ్మక్కయ్యారని ఆరోపించారు. ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, ఆయన సోదరుడు సతీష్ కుమార్ మంత్రి ప్రమేయం ఉందన్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి వాస్తవాలు వెలికి తీయాలని డిమాండ్ చేశారు. అస్తం ఉంది, మినిస్టర్ గారు అస్తం ఉంది, అలా ఎమ్మెల్యే గారు అన్ని అస్తం ఉంది. మేము ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. ఆప్త మిత్రులు ఎమ్మెల్యే గారు, మినిస్టర్ గారు వెళ్తే సాయం చేస్తారేమో కానీ మేము వెళ్ళలేదు. మాకు అన్ని కరెక్ట్ గా ఉన్నాయి. ఈ రోజు కాకపోతే రేపు మనకే పేమెంట్ వస్తుందన్న ఆశతో మేము ఉన్నాము, ఆశాభావంతో మేము ఉన్నాము. లేనిపోయి తలబసలు పెట్టి మాకు వచ్చి డబ్బులు ఆపడానికి ఈ యొక్క బోకర్లు వీళ్ళు కలిపి నాటకం ఆడుతున్నారు. ఈ నాటకాన్ని మరి ఆర్టీ వారు, ఎంఆర్ఓ వారు గమనించి పేపర్స్ ఎవరికి కరెక్ట్గా ఉంటే వాళ్ళకే పేమెంట్ ఇచ్చేయాలి. ఎంక్వైరీ పెట్టండి, పేపర్లు తీసుకోండి. పేపర్లు అనుకుంటే వాళ్ళకి ఇచ్చిమ్మనండి, పేపర్లు మాకు కట్టుకుంటే మాకు ఇచ్చిమ్మనండి. మరి ఇది ఈ విధంగా మాకు ఎంక్వైరీ చేసి న్యాయం జరిపించాలి. న్యాయం జరిపించి మరి అలాగే ఎమ్మెల్యే గారి పరిధిలో జరిగింది. మరి ఎమ్మెల్యే గారు కూడా ఇప్పటి వరకు చెప్పలేదు. మరి ఆయన మీద కూడా లేనిపోయిన వాక్యాలు చెప్పారు.